నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, మంచు ఫ్యామిలీలో మంటలు రేగడాన్ని ఎలా చూడాలి? అది ఇప్పటి కాదు, ఎప్పటి నుంచో రేగుతున్నా ఇప్పుడు మళ్ళీ మంచు మనోజ్ ఒక ప్రెస్ మీట్ పెట్టి కన్నప్ప వాయిదా ఎందుకు వేసుకున్నారు, అది కాక ఒక థియేటర్ కూడా కడుతున్నారు, అది కాక తన మీద లీగల్గా కూడా తను చాలా ప్రెజర్ పెడుతున్నారని చెప్పేసి మాట్లాడుతూ వస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఇంత రాద్ధాంతం జరుగుతున్నప్పుడు మోహన్ గారు చేసిన తప్పులు ఏంటంటే మొదట్లోనే దీన్ని అసలు ఆయన నచ్చ చెప్పాలి, చెప్పి, ఎందుకంటే ఒక పక్షానే ఆయన ఉంటున్నారు. తండ్రిగా ఇద్దరికి న్యాయం చేయాలి కాబట్టి అది ఇంత వీధిని పడే పరిస్థితి తీసుకురాకూడదు. ఆయన అంత తెలివైన వ్యక్తి ఎందుకు ఇంత తెలివితక్కువ పని చేసాడని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అది ఆయన సెటరేట్ చేసుకుని ఏదో విధంగా ఫ్యామిలీలో బయటికి రాకుండా జాగ్రత్త పడాల్సిన వ్యక్తి ఇంత రచ్చ అయిపోయే పరిస్థితి వచ్చింది. మాటికి ఇట్లా మీడియా ముందుకు రావడం, ఇలా చేయటం, ఆ మధ్యన ఆయన మీడియాని కొట్టడం, సారీ చెప్పడం అవి జరిగినాయి. ఇవాళ మళ్ళీ మంచు మనోజ్ బయటకు వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నా అంటే ఆ కోర్టుకు వెళ్ళిపోయింది ఇష్యూ కూడా. కోర్టు పరంగా కూడా రకరకాలుగా జరుగుతున్నాయి అన్నట్టుగా ఆయన ఇప్పుడు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న విషయాలు చూస్తే అర్థమవుతుంది. అసలు ఏం జరుగుతుందో ఏంటో జనానికి అర్థం కావట్లా. అయితే మనం గతంలో కూడా చూసాం, ఏదైతే ఇద్దరి మధ్యన అంటే విష్ణు వచ్చి దాడి చేశాడని చెప్పేసి తన ఫామ్ హౌస్ అయితే జల్పల్లి ఫామ్ హౌస్ సంబంధించి అక్కడికి వచ్చి లోపలంతా కూడా వాతావరణం కానీ లేదా అక్కడ ఉన్న వస్తువులు కూడా చాలా విధ్వంసం చేశాడని చెప్పి అయితే చెప్తున్నారు. సో ఇవే కాకుండా మనం చూసుకుంటే చాలా రకాలైనటువంటి ఒక ఏమంటారు అనమాట అభియోగాలు కానీ ఇవన్నీ వస్తున్నాయి. కానీ ఎందుకని ఇంకా మంచు మనోజ్ గారు ఇద్దరిని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడడం లేదని చెప్పి అనుకోదు. ఎందుకంటే మంచు మనోజ్ గతంలో కూడా చెప్పారు, ఏమన్నారంటే మా ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడితే నేను దేనికైనా రెడీ అంటున్నారు. అలాంటి ప్రయత్నాలు ఎందుకని చెప్పేసి మోహన్ బాబు గారు చేయడం లేదంటే ఏం చెప్తారు? అంటే మోహన్ బాబు గారికి ఏంటంటే పెద్ద కొడుకు పోయిపోయి ఉన్నట్టుగా జనానికైతే ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎందుకంటే చిన్న కొడుకుని పట్టించుకోవట్లేదని. మరి ఈ విషయంలో తల్లి వైఖరి ఎలా ఉంది? ఎందుకంటే ఇప్పుడు మంచు మనోజ్ తల్లి ఆ విషయంలో మాట్లాడట్లా. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే తన అక్క పిల్లలే వాళ్ళు. మరి ఈవిడ మాట్లాడి నాకు చిన్న కొడుకు అన్యాయం జరిగిందని ఒక వెర్షన్ వస్తే బయటకు అది వేరుగా ఉంటుంది. అంటే తల్లి మరి మౌన వైపు ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది, లేదా ఆయన మాట మీద నిలబడి ఉన్నట్టుగా అనిపిస్తుంది. అలాంటప్పుడు కనీసం కూర్చోపెట్టి రాజీ ప్రయత్నాలు చేసుకుంటే, ఇప్పుడు మన లక్ష్మీ ప్రసన్న కానీ లేదా విష్ణు కానీ మోహన్ బాబు గారు కానీ కూర్చొని మాట్లాడుకుని ఇంత జరుగుతున్నప్పుడు ఎందుకు ఇంత బయటికి మన ఫ్యామిలీ గురించి ఇంత బయటకు రచ్చ అవుతుంది కాబట్టి ఇది ఇక్కడతో మనం సెటిల్ చేసుకుందాం అనుకుని చేసుకుంటే అసలు ఎటువంటి గొడవ ఉండదు. చివరికి ఎలా వెళ్ళిపోయిందంటే అది ఇప్పుడు కన్నప్ప సినిమా ఈ నెలాగా రిలీజ్ అవ్వాల్సిన కన్నప్ప సినిమా మీద వెండి తెర మీద చూసుకుందామని మాట్లాడటం. ఆ భైరవ సినిమాలో మంచు మనోజ్ నటించాడు. అది తమిళ సినిమాకి రీమేక్. ఇది ఈ సినిమాని దాని మీద పోటీకి రిలీజ్ చేద్దాం అన్నట్టుగా ఒక ఇండికేషన్స్ రావటం, కన్నప్ప సినిమాని వాయిదా వేయటం కూడా జరిగింది. అంటే అదేమో భారీగా ఖర్చు పెట్టి నానా రిస్క్ పడి చేశారు సినిమాలు కూడా బలైపోతున్నాయి మధ్యలో. వీళ్ళ తగాదాల వల్ల ఆ ప్రభావం సినిమాల మీద పడి సినిమాల పరంగా సొంత సినిమాల పైగా నిర్మాత వేరే ఎవరో ఉంటే అది వేరే విషయం. కన్నప్ప సినిమా ఇప్పుడు సినిమా మీద పడిపోతుంది. ముఖ్యంగా ఏంటంటే జనంలో ఒక నెగిటివ్ అభిప్రాయం క్రియేట్ అయిందంటే ఆ ప్రభావం ఖచ్చితంగా సినిమా మీద ఉంటుంది. ఒక వ్యక్తి మీద ఆ నెగిటివ్ అభిప్రాయం క్రియేట్ అవ్వకూడదు, అది క్రియేట్ అయిపోతుంది. అంటే మోహన్ బాబు ఫ్యామిలీ మీదే జరుగుతుంది ఇట్లా. ఇప్పుడు వేరే ఫ్యామిలీ ఇంతమంది హీరోలు ఉన్నారు, ఎవరి ఫ్యామిలీ అయినా ఇట్లా వీధిని పడి ఏమైనా గొడవలు ఉన్నా కానీ మరి కొడుకులు ఇద్దరు ఉంటారు, అఖిలు లేకపోతే నాగ చైతన్య ఉంటారు, వాళ్ళు ఏం గొడవ పడిన సందర్భాలు కూడా లేవు. వాళ్ళ ఫ్యామిలీ విషయాలు ఫ్యామిలీ పరంగానే ఉంటున్నాయి. అంటే ఈ విషయంలోనే మోహన్ బాబు గారు ఎక్కడ ఫెయిల్ అయిపోయారు అనిపిస్తుంది. ఇండస్ట్రీలో మీరు అన్నట్టుగా చాలా ఫ్యామిలీస్ ఉన్నా సరే, ఏ ఫ్యామిలీలో ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో ఇది అంటే ఒకవేళ చిన్న చిత్క వచ్చినా సరే ఆ రోజుకి మరుసటి రోజుకి సద్దుమణిగిపోతుంది. కానీ ఇది నెలల తరబడి జరుగుతున్నా సరే దీనికి ఒక కొలిక్కి రాకపోవడానికి మోహన్ బాబు గారు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి అనుకోవచ్చు. అంతేనండి. ఇప్పుడు మీరు కళ్యాణ్ రామ్ని జూనియర్ ఎన్టీఆర్ తీసుకోండి, వాళ్ళు ఎంత అన్యోన్యంగా ఉంటున్నారు. మరి లేదా నాగ చైతన్య అఖిల్ని తీసుకోండి, ఎంత అన్యోన్యంగా ఉంటున్నారు. అంటే ఇక్కడ మరి వాళ్ళకి లేని సమస్య ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే ఎవరి వైపు ఒకరికి అన్యాయం జరగడం వల్లే కదా ఇంకొకటి రియాక్ట్ అవుతున్నారు. ఆ అన్యాయం ఎవరు జరిగింది, ఎందుకు జరిగింది అన్యాయం, దానికి కారకులు ఎవరు అన్నప్పుడు పెద్ద మనిషిగా పాత్ర వహించి ఇప్పుడు అది న్యాయం చేస్తే ఇట్లాంటి రచ్చ జరగదు కదా. ఒక న్యాయం అంటూ తెలుసుది కదా. మన థర్డ్ పార్టీ మనం ఉన్నప్పుడు ఎక్కడైనా తెలిసిపోద్ది, ఇక్కడ ఈ విషయంలో ఈ వ్యక్తికి అన్యాయం జరుగుతుంది, మనకు న్యాయం చేద్దాం, లేదా ఈ విషయంలో మనం కూర్చోబెట్టి మాట్లాడుకుంటే పోతుంది.
అనవసరంగా దీన్ని వెళ్ళిపోయి వీధిని పడిపోయి ఆ ఫ్యామిలీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడిపోయి వాళ్ళ సినిమాల మీద ఆ ప్రభావం పడిపోయి ఇదంతా అవసరమా? అసలు అవసరం లేదు. అంటే అది కాక ఎందుకని మోహన్ బాబు గారి ఫ్యామిలీ గురించే ఇంతగా మాట్లాడుకోవాల్సి వస్తుందంటే క్రమశిక్షణకి మారిపోయారు అని చెప్పి చెప్పుకోవడం కావచ్చు. బయట ఏదైతే మిగతా ఆర్టిస్టులు కానీ లేకపోతే మిగతా హీరోయిన్లు కానీ వాళ్ళందరికీ కూడా క్రమశిక్షణగా ఉండాలి, క్రమశిక్షణ తప్పకూడదు అని చెప్పేసి మిగతా వాళ్ళందరికీ కూడా అని చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆయన ఇంట్లోనే ఇవి జరుగుతుండడం వల్ల ఇంత జరుగుతుంది. కానీ ఇప్పటికీ సమస్య తీరకపోవడం వల్ల సో మోహన్ బాబు గారు ఏమైనా వచ్చి ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందంటారా దీని గురించి? ఇప్పుడు ఈయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మళ్ళీ వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే రాద్దాంతం అవుతుందండి. అట్లా కాకుండా థర్డ్ పర్సన్స్ ఎవరైనా సినిమా ఇండస్ట్రీలో పెద్దలు అనుకున్న వాళ్ళు ఎవరైనా వెళ్ళి ఇన్వాల్వ్ అయ్యి సెట్ చేస్తే బాగుంటుంది. చిరంజీవి గారే పెద్ద మనిషిలా అనుకుంటే ఆయన పెద్ద మనిషి కాదని ఆయనే అంటున్నాడు ఇప్పుడు. ఎందుకంటే ఇట్లాంటి బురద పెట్టుకుంటే పైగా ఇది ఏమవుతుంది, ఫ్యామిలీ ఇష్యూ. ఫ్యామిలీ ఇష్యూలో బయట వాళ్ళు తల దూర్చరు. అసలు సినిమా రంగానికి సంబంధించిన ఇష్యూస్ వస్తే బయట వ్యక్తులు రాజీ ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళ సొంత విషయాల్లో మనం ఎందుకు ఏలు పెట్టాలి? పైగా మోహన్ బాబు గారు లాంటి వ్యక్తి అని చెప్పగలమా మనం అని కూడా అనుకోవచ్చు. అందుకని తెలిసినా కానీ ఎవరో ఇన్వాల్వ్ కాకపోవడానికి కారణం అదే. మోహన్ బాబుకి అనే దాని వ్యవహారంలో మనం పేర్లు పెట్టకూడదు అని దీనివల్ల వెళ్ళట్లా. అలాంటప్పుడు మోహన్ బాబు గారే దీని మీద, ఎందుకంటే ఒక స్టడీ చేసుకోండి, మీ ఆత్మ విమర్శ చేసుకోండి. ఇక్కడ తప్పు జరిగింది, ఇక్కడ ఉప్పు జరిగింది అనేది ఒకటి తెలుస్తుంది మనకి. సొంతంగా సెల్ఫ్ మనం విశ్లేషణ చేసుకుంటే ఎక్కడ తప్పు జరిగింది, ఎవరిలో ఏ లోపాలు ఉన్నాయి, ఆ లోపాలను సరి చేయడానికి మన దగ్గర ఉన్న మార్గాలు ఏంటి, ఇవన్నీ ఆలోచించుకుంటే సరే ఎప్పటికే పరిష్కారం అయిపోయినట్టే. అంటే పెద్దరాడికి ఒక పెద్ద సమస్య వచ్చిందని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా పెద్దరాయుడికి పెద్ద సమస్య వచ్చింది ఇక్కడ. మరి పెద్దరాయుడు మరి కనీసం రజనీకాంత్ లాంటి వ్యక్తి అన్న ఆ మధ్య రజనీకాంత్ కూడా మాట్లాడాడు ఈ ఫ్యామిలీ విషయంలో, ఆయన తలదూర్చాడు. ఈ విషయంలో కూడా మళ్ళీ ఒకసారి రజనీకాంత్ ఇంటర్ఫీర్ అయిపోయి ఏదైనా సెట్ చేస్తే రజనీకాంత్ చేయాలి. ఇంకా వేరే వాళ్ళు చిరంజీవి గారు లేకపోతే ఇంకొకళ్ళు వచ్చి మోహన్ బాబు గారు చెప్పే పరిస్థితి లేదు. సో పెద్దరాయుడికి పాపారాయుడు తీర్పు అని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా పాపారాయుడు తీర్పిస్తేనే ఈ పెద్దరాయుడు మాట వినే పరిస్థితి అయితే ఉంటుంది. చూద్దాం సార్, మొత్తానికి ఈ సమస్య తొందరలోనే ఒక కొలిక్కి రావాలని కోరుకుందాం. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.